ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ అపురూపమైన వేడుకకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. 500 సంవత్సరాల తర్వాత రాముడు తన నివాసమైన అయోధ్యకి తిరిగి వస్తున్న వేడుకను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఇప్పుడు నుండే ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే అయోధ్య వెళ్లేవారు రామ మందిరంతో పాటు అక్కడ ఏమేమి చూడొచ్చు, అక్కడ చూడవలసిన అద్భుత ప్రదేశాలేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయోధ్య వెళ్లేవారు రామాలయ ప్రారంభోత్సవం నాడు అక్కడి వేడుక, ఆలయ వైభవాన్ని తప్పక చూడాల్సిందే. ఇక అయోధ్య రామయ్య మందిరం మాత్రమే కాకుండా అయోధ్యలోని కామిగంజ్ ప్రాంతంలో ఉన్న మణి పర్వత్ను తప్పకుండా సందర్శించాలి. ఈ పర్వతం హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పర్వతం. హనుమాన్ సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్న సమయంలో కొంత భాగం ఇక్కడ పడుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక్కడే బౌద్ధ విహారం, స్తూపం కూడా ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. అయోధ్య వెళ్లేవారు సీతకి రసోయి పేరు సూచించినట్లుగా రామాయణ యుగంలో సీతాదేవి యొక్క వంటగదిగా ఇక్కడ ఉంది. అది ఇక్కడ దేవాలయంగా రూపాంతరం చెందింది. అప్పట్లో పాత్రలు, వంట సామాన్లు చూడటానికి ఈ స్థలాన్ని సందర్శించాలని అంటున్నారు. అయోధ్యలో రామ్ కథా పార్కు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్థనా సమావేశాలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చూడదగిన ప్రదేశం. అయోధ్య ఘాట్లో బోట్ రైడ్ కూడా ఆకట్టుకుంటుంది. అయోధ్యలో సాయంత్రాలు అలాగే ఉదయాలు స్వర్గాన్ని తలపిస్తాయి. అయోధ్యలోని రాజమందిరం కూడా చూడదగిన ప్రదేశం. రామాలయ కాలం నాటి పౌరాణిక కథలతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ దేవాలయం. మీరు ఆలయం లోపల అనేక హిందూ దేవుళ్ళు, దేవతల విగ్రహాలను కూడా చూడవచ్చు. అంతేకాదు, ఇక్కడ మీరు అద్భుతమైన హిందూ వాస్తుశిల్పిని కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆలయాలు, ప్రదేశాలు తప్పకుండా అయోధ్యకు వెళ్ళినప్పుడు చూడండి.